తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహల్ ఎవరిది? ఎస్, రాజాసింగ్ రాజీనామాని ఆమోదించింది బీజేపీ. గోషామహల్ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతోంది? రాజాసింగ్ కాకుండా అక్కడ మరో బీజేపీ నేత నెగ్గుకు రాగలరా? బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ ఏ పార్టీలో చేరబోతున్నారు? గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్ జూన్ 30వ తేదీన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేశానని ప్రకటించారు రాజాసింగ్. అయితే తన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరుతో లేఖ విడుదలైంది. రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో రాజాసింగ్ దారెటు అనే చర్చ మొదలైంది. ఇప్పుడు తన రాజీనామాను బీజేపీ ఆమోదించడంపై స్పందించారు ఎమ్మెల్యే రాజాసింగ్. తన రాజీనామా కారణాలను అధిష్టానం పరిశీలించలేదన్నారు. గోమాతను కాపాడటానికి లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఇంకా గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లో చేరుతానని ప్రచారం జరుగుతోందని, ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కార్యకర్తలతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాజాసింగ్ ప్రకటించారు. ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ గోషామహల్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజాసింగ్ స్థానంలో మాధవీలతను రంగంలోకి దింపుతారు అనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై చెప్పడంతో గోషామహల్ రాజకీయం ఎలాంటి మలుపు తిరగనుంది? రాజాసింగ్ కాకుండా అక్కడ మరో బీజేపీ నేత నెగ్గుకుని రాగలరా? రాజాసింగ్ ఏదైనా పార్టీలో చేరుతారా లేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.